నియంత్రణ రాజకీయాలు చేస్తున్న ఇన్ఛార్జ్. గతంలో మేము 2019లో ఇక్కడ అధికారం సాధించాం. మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షురాలు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలు అయినటువంటి ఉషశ్రీ గారు గోరంట్ల మండలం నుంచి ముగ్గురిని సస్పెండ్ చేయడం జరిగింది. ఏ కారణాలతో సస్పెండ్ చేసిందో ఇంతవరకు ఎవరికీ తెలియదు. మరి ఆమెకి ఏమైనా వ్యతిరేకంగా మెసేజ్లు పెట్టడం కానీ, లేదా ఆమెను ఫోన్ చేసి మాట్లాడటం కానీ, లేదా ఎక్కడ ప్రెస్ మీట్ లో మాట్లాడటం కానీ, మరి ఆమె వర్గాలుగా తయారు చేసి గోరంట్లలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసింది. మరి పార్టీ ఆఫీస్ కి దాదాపు గోరంట్ల మండలంలో 17 మంది సర్పంచులకి 18 మంది ఎంపీటీసీలకి ఫోన్ చేయలేదు. నువ్వు అందరినీ కలుపుకొని పోయి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలా? మరి టౌన్ కన్వీనర్, మండల కన్వీనర్ ని ఎవరితో అడిగి నువ్వు నియమించినావు? ఎవరి సలహా మేరకు చేసినావు? ఇది నీ నియంతృత్వం కాదా? ఇది వర్గాలు నీకు వారసత్వంగా వస్తుంది. కళ్యాణదుర్గంలో ఇలాగనే చేశావు. కళ్యాణదుర్గంలో వర్గాలు చేసి అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకుల మీద దాడులు చేయించి, ముఖ్యంగా నా ఎస్టీ అని చెప్పి కపట ప్రేమను చూపించి సోదరుని అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా నువ్వు దందాలు చేసి చివరికి అక్కడ ఆయనతోనే వందలాదిగా అక్రమ కేసులు పెట్టి ప్రజలను భయప్రాంతాలు చేసి నీకు అక్కడ స్థానం లేకుండా. మరి అదే ఈ రోజు ఇలా ఇక్కడ కూడా నువ్వు ఎస్టీల మీద ప్రేమ చూపించే నీ కపట ప్రేమ బయటపడింది. నువ్వు చెప్పినట్లు మేము వినలేదు, నీ నియంతృత్వాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అనే ధోరణితో నువ్వు ముందస్తుగా నాగేనాయకుని సస్పెండ్ చేయించావా? చెప్పాలి. పార్టీకి పని చేయలేదా? నీకు గౌరవం సంస్కారం నీకు లేదు. నేను నా గృహప్రవేశానికి కార్డు తీసుకొని పోతే బ్రిటిష్ వాళ్ళు మాత్రం బయట మెట్ల కిందకు వచ్చి కార్డు తీసుకొని లోపల పెట్టేది, ఇట్లా ఎన్నికిస్తావు. ఇది సంస్కారం. మరి అయినా కూడా నువ్వు వస్తే నేను ఎలా రిసీవ్ చేసుకున్నా? డ్రమ్స్ పెట్టి, ఫ్లెక్సీలు వేయించి, గజమాలను తెప్పించి, ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేసి, నీకు పట్టు వస్త్రాలు ఇచ్చి, ఇది మా సంస్కారం. విలువలు తెలియదు, అహంకార భావంతో ముగ్గురిని సస్పెండ్ చేసేస్తే ఈ మండలం అంతా నా చేతుల్లోకి వస్తుంది అనుకుంటున్నాం. ఇది కళ్యాణదుర్గం కాదు, గోరంట్లలో ఇలాంటి ప్రజలు ఎప్పటికీ రిసీవ్ చేసుకోలేరు. నీకు చెప్పినట్లు వెళ్ళలేదు. నీకు కావాల్సిన 2-3 నిర్మాతలను పక్కన పెట్టుకున్నావు, వాళ్ళు చెప్పిందే చేసినావు. గోరంట్లలో ఎంతమంది ఉపాధ్యాయులు, అనంతపురం జిల్లాలో లేనటువంటి ఉపాధ్యాయులు గోరంట్లలో ఉన్నారు. అంటే చెవులోకి వేసుకోలేదు. ఏ 5 మందికో 10 మందికో 300 కుటుంబాలు ఉపాధ్యాయులు ఉన్నారు. ఓట్లు కలిసావా నువ్వు? 22 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ఓట్లు కలిసావా? అంగన్వాడీ టీచర్లు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఓట్లను అడిగావా? ఇష్టం చేసినట్లు వాళ్ళ డైరెక్షన్ లో నువ్వు చేసుకుంటా పోయినావు. ఇదే నీ పతనానికి నాంది అయింది. ఏ రోజైనా కారు దిగి నువ్వు ప్రచారం చేసినావా? చేయలేదు. కారు దిగలేదు, ఎవరింటికి పోలేదు. నువ్వు చేస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? మరి ఈ రోజు ఎందుకు ఇవన్నీ కూడా ఎందుకు దాచిపెట్టాము అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవాన్ని కాపాడాలని సైలెంట్ గా ఉన్నాం. నిర్ణయం కాబట్టి ఈ రోజు చెప్పాల్సింది వస్తుంది. నీ ఓటమికి కారణం నీకు టికెట్ కన్ఫర్మ్ అయిన రోజే తెలిసిపోయింది. పెనుగొండ ప్రజలు నీకు వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి గౌరవంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు ఏర్పాటు చేసి ఒక్కొక్క నియోజకవర్గానికి ₹1 పంపించారు. నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? గోరంట్ల మండలానికి నేను క్వశ్చన్ చేస్తే ₹1,00,000 ఇచ్చినావు. 12 వెహికల్స్ కి నీ చేతులు వాళ్ళ చేతులు ఉండేది కానీ అట్లే ఇప్పించినా ముట్టుకోలేదు. 96,000 అంటే ఇక్కడికి కేటాయించి 20 లక్షలు ₹1,00,000 ఖర్చు పెడితే 19 లక్షలు స్వాహా అయిపోయినట్లే. ఎలా 5 మండలాలు ₹1,00,000 కాదు నువ్వు ఖర్చు పెట్టింది 10 లక్షలు. 90 లక్షల రూపాయలు నువ్వు మింగేసి ప్రజలకు పంచుకోకుండా, ఖర్చు పెట్టి నాయకులకు ఇవ్వకోకుండా చేస్తే నీకు ఎలా గెలిపిస్తారు? మరి అదే ఎలక్షన్ టైంలో మేము ఎన్నో సలహాలు ఇచ్చాం. మద్యం తెచ్చి పెడదాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు లారీ తెచ్చి పెట్టారు, మనము తెచ్చి పెడదామంటే మద్యం తాగే వాళ్ళు ఓట్లే మాకు అవసరం లేదు అంటాం, అడిగే వాళ్ళు ఓట్లే మాకు అవసరం లేదు అంటాం.
అంత స్వచ్ఛందంగా నీకు అన్ని ఓట్లు వద్దు అని నీ లాస్ట్కి చివరికి గట్టి పెట్టింది. ఇక్కడ డిపాజిట్స్ వచ్చినాయి. నీ మీద అభిమానంతో ఎక్కడా కూడా 1000 ఓట్లు రాలేదని సభాముఖంగా గర్వంగా ధైర్యంగా చెప్తున్నాను. నీకు అంతో ఎంతో డిపాజిట్స్ వచ్చినాయి. ఇక్కడ మీరు ఏది ప్రచారం చేయడం, ప్రచారం కార్లలో ప్రయాణం చేస్తే పెద్ద కార్లు ఉండేవాళ్ళు మాత్రమే ప్రచారం రాండి అని చెప్తావు. ఈడ గోరంట్లలో కాన్వాయ్ ఎక్కితే పెడగొండ, సోమదేపల్లి, వృద్ధము, పరిగి ఇవన్నీ తిరుక్కొని వచ్చి మళ్ళీ ఈడ కారు ఎక్కితే మళ్ళీ దిగే గోరంట్లలోనే. ఒక దంపల బాబురెడ్డి తప్ప ఈ మండలంలో ప్రతి నాయకుడు కూడా శంకరనారాయణ కావాలన్నవాడే విత్ ఎవిడెన్స్ ఫోటోలు వీడియోతో సహా నా దగ్గర ఉన్నాయి. పెట్టమంటారా? మరి ఈ రోజు వ్యతిరేకం కాదు, జగన్కి వ్యతిరేకం కాదు, ఉషమ్మకి వ్యతిరేకం. ఈ నాయకత్వాన్ని మేము బలపరచము. మీ అక్రమాలన్నీ బయటకు చేస్తాం. ఇందరితో ఊరుకునేది లేదు. నువ్వు నీకు ఎమ్మెల్యే టికెట్ కావాలి, ఆశించడంలో తప్పే ఉంది. శంకరనారాయణకి ఎమ్మెల్యే టికెట్ కావాలి, నువ్వు ఆయన ఆశిస్తారు, నువ్వు ఆశించుకో. ఎవరి ప్రతిభ ఉంటే వాళ్ళకి వస్తుంది. ఆడ తెలియజేసినామని మాకు సస్పెండ్ చేసినావా? మేము నీకు ఇమ్మని ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయము. ఇంకా ఎంతమందికి చేస్తావో చేయండి. ఇంకా మా వైపున 16 మంది సర్పంచులు, 16 మంది ఎంపీటీసీలు ఉన్నారు. మూకుమ్మడిగా అందరికీ సస్పెండ్ చేయండి. కాన్స్టిట్యూషన్ లెవెల్, జిల్లా లెవెల్లో చేస్తాం. ఒక బంజారా నాయకుడిని నువ్వు సస్పెండ్ చేశావు. ఎందుకు? ఉద్యోగాన్ని రాజీనామా చేసి నీతో కండవా వేయించుకొని నీకు ప్రచారం చేసినందుకు నన్ను సస్పెండ్ చేయిస్తావా? కాదు, ఈ నియోజకవర్గంలో కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తాండాకి తిరుగుతాను. ఎక్కడా కూడా తాండాలను అడుగు పెట్టుకోకుండా చూస్తాం. బంజారాలను ఐక్యం చేస్తాం. బంజారాల వ్యతిరేక విషయాన్ని తెలియజేస్తాం. పార్టీ నడిపించే వర్గం కావాలి. 70% 20% ఉండే నాయకులు, ప్రజాప్రతినిధులు ఎవరు నీకు అవసరం లేదు. ముగ్గురు సస్పెండ్ చేస్తే మండలాలన్నీ నీ వశమవుతావు అనుకుంటున్నావు. ఇది కళ్యాణదుర్గం కాదు. అక్కడ అమాయక ప్రజలు నీ చేతిలో బలి ఉండొచ్చు. గోరంట్లలో మరో ఇంకొకసారి ఇలాగే ఈ సత్యసాయి జిల్లా నుంచి నేను ఖాళీ చేయించడం ఖాయమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఒక దినపత్రికలో వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. అదేవిధంగా మళ్ళీ ఉషశ్రీ చరణ్ సంబంధించినటువంటి సోషల్ మీడియా గ్రూపుల్లో కూడా పెట్టి పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రచారం చేయడం జరిగింది. నేను ఈరోజు మిమ్మల్ని మీ ద్వారా, పత్రికా విలేకరుల ద్వారా ఈ ఉషా శ్రీచరణ్ గారిని ఒక్కటే సూటిగా అడుగుతున్నా. కేవలం జై జగన్ అనే నినాదంతో బయటకు వచ్చిన కొంతమంది ఎవరైనా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆ రోజు ఆవిర్భవించే ముందు ఉన్నారంటే వాళ్ళలో నేను కూడా ఒకటి. ఆ రోజు 4 సంవత్సరం కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. ఎన్నో రకాలుగా అప్పటి మంత్రి నాయకులు అందరూ మమ్మల్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా అప్పటికే మా పదవులు కూడా రాజీనామా చేసి బయటకు వచ్చిన సంగతి మీకు అందరికీ తెలిసిన విషయమే. దాదాపు నా రాజకీయ అనుభవం దాదాపు 24 సంవత్సరాలు ఏ రోజు కూడా నేను కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసినట్లు గాని, తప్పు చేసినట్లు గాని, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్లుగా దాఖలాలు ఏవైనా ఒక్కటి ఇవ్వకపోతే ఒక్కటి మీరు ఎవరైనా మీ ఉషా శ్రీచరణ్ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, పార్టీ కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడినటువంటి వ్యక్తిని నేను. దాదాపు 3000 ఓటర్లు ఉన్నటువంటి మా పంచాయతీలో ఇంత తెలుగుదేశం పార్టీ హవాలో కూడా మా పంచాయతీలో నా బూత్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన విషయం నీకు తెలుసా లేదా? మిమ్మల్ని అధికారికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఇన్ఛార్జ్ గా ప్రకటించారో మేము
శంకరనారాయణ మాకు గత 10 సంవత్సరాలుగా ఆయన వెంట నడిచి ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మందికి పదవులు కట్టబెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి శంకరనారాయణ గారు మాకు ఎంతో మందికి పదవులు రావడానికి కృషి చేశారు. అటువంటి వ్యక్తి వెంబడి నిలబడడం ఏమైనా తప్ప? దాదాపు 4,000 మంది 5,000 మంది జనాన్ని మొత్తం ఆయన అభిమానులు 5 మండలాల నుంచి పిలిపించుకొని ఉషాశ్రీచరణ్ నా చెల్లెలు నాకు ఇన్ని రోజులు ఎలా సహకరించారో కుషమ్మ కూడా మీరు అలా సహకరించాలని అన్నగారు ఆదేశించడంతో ఆ రోజు నియంత్రణ పాలన నియంత్రణ రాజకీయాలు చేస్తున్న ఇన్ఛార్జ్ కాబట్టి మేము పార్టీ నుంచి సస్పెండ్ ఆయన చేసే పరిస్థితులు నీ కర్ణాటక రాష్ట్రానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావా ఉషాశ్రీచరణ్ గారు మీరు అని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా అడుగుతున్నా. నీ వెంట ఎంతమంది సర్పంచులు ఉన్నారు, ఎంపీడీసీలు ఉన్నారు, ఎంతమంది నాయకులు ఉన్నారు, నీకు వ్యతిరేకంగా ఎంతమంది పనిచేస్తున్నారని చెప్పి నువ్వు అక్కడ జగన్ గారు కనపడతానే పాదాభివందనం చేస్తావు, ఇక్కడ కార్యకర్తలను కాలిపోతుంటావు. ఇక్కడ చూసుకోవడానికి ఇది ఘోరంగా ఉంచమ్మా. దయచేసి మేము నీకు ఒక్కటే పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం, మమ్మల్ని సస్పెండ్ చేసే అధికారము నీకు లేదు. నువ్వు చెప్పింటావు, నువ్వు చెప్పి ఆడపోయి కాలాలలో ఏడ్చుకుంటే అక్కడి నుంచి వచ్చినట్టు త్వరలోనే నీకు కూడా దీని విషయం ఎంత ప్రభావితం చేస్తుందో